నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే ఆయన ఇప్పుడు అధికారంలోకి రాబోతున్నారు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం 100కి పైగా సీట్లలోనే ఆధిక్యంలోనే విజయ్ పార్టీ, టీవీకే పార్టీ అయితే ఇప్పుడు ఆధిక్యంలో ఉంది. సో ప్రస్తుతానికి టాలీవుడ్, టాలీవుడ్ ఎట్లా రియాక్ట్ అవుతుంది విజయ్ విజయం మీద అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఈ విజయ్ గెలుపుని మీరు ఎలా చూస్తారు? టాలీవుడ్ ఇండస్ట్రీ ఎట్లా చూస్తారు? అంటే డెఫినెట్గా ద్రావిడియన్ పార్టీస్ ఎప్పుడు చూసినా కూడా తమిళనాడులో మనకు ఒక అన్నాదురై గారి నుంచి మొదలెట్టుకుంటే ఒక పెరియార్ కాడి నుంచి మొదలెట్టుకుని వరుసగా చరిత్ర తీస్తే అటు కరుణానిధి గారు కానీ ఇటు ఎంజీఆర్ గారు కానీ అటు అంటే ఎంజీఆర్ గారు ఇనీషియల్లో అన్నాడీఎంకేలో డిఎంకేలో పార్ట్ అండ్ పార్సల్గా ఉండి తర్వాత బయటకు వచ్చి అన్నాడీఎంకే పార్టీ పెడతాం. ఆ పార్టీ పెట్టిన తర్వాత అన్నాడీఎంకే ఎంజీఆర్ గారు సీఎం అవటం, తర్వాత ఎంజీఆర్ గారు తదనంతరం మళ్ళా జయలలిత గారు మళ్ళా సీఎం అవటం, మా సీఎం అయిన తర్వాత మళ్ళీ కరుణానిధి గారు ఇట్లా వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఇదిలో ఎప్పుడు కూడా తమిళనాడు కల్చర్లో స్టార్స్ ఇమేజ్కి ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పట్టం కడతంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇవాళ డిఎంకే ఏదైతే గవర్నమెంట్ ఉందో అండ్ ఇంకోటి ఏంటంటే తమిళనాడు ఇప్పుడు కూడా ఒక గవర్నమెంట్ ఉంటే ఆ పార్టీ వెళ్ళిపోయి ఇంకో గవర్నమెంట్ రావటం ఇలా ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. అయితే లాస్ట్ టైము జయలలిత గారు చనిపోయే బిఫోర్ మాత్రం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా జయలలిత గారు మళ్ళీ సెకండ్ టైం కూడా ఆవిడ సీఎం అవటం జరిగింది. ఇవాళ డిఎంకే పార్టీ ఉండి యాంటీ ఎన్కంబరెన్స్ అంటే గవర్నమెంట్ మీద ఏది ఉండేటప్పటికీ ప్లస్ అన్నా డిఎంకే బీజేపీ ఒక ఎలియన్స్ లాగా ఉండి డిఎంకే అండ్ అదర్ పార్టీస్ కాంగ్రెస్ వీళ్ళందరూ ఒక ఎలియన్స్ లాగా ఉన్నప్పుడు విజయ్ ఇచ్చిన హామీలు విజయ్కి అంటే ఒక స్టార్ డమ్తో వాళ్ళ ఫాదర్ యాక్చువల్గా చంద్రశేఖర్ గారు స్టార్టింగ్లో ఒక స్టార్ హీరో పక్కన విజయ్ గారిని ఇది చేసుకుని అలా ఇది చేస్తూ ఇవాళ విజయ్ గారిని ఒక స్టార్ హీరోగా ఎదిగించి ఇవాళ తమిళనాడులో టాప్ నెంబర్ 1 స్టార్ హీరో లాగా ఆయన ఉంటూ ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ విపరీతం. అంటే ఇప్పుడు ఈవెన్ మనం మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే నగర్ కానీ నిండ్రా కానీ ఇట్లా మన తమిళనాడు బార్డర్ ఏరియాలో చూసుకుంటే అక్కడ టాప్ స్టార్ విజయ్యే. అలా విజయ్ ఎప్పుడైతే పార్టీ పెట్టి ఒక ప్రభంజనం ప్లస్ అతని సింబల్ కూడా ఒక విజిల్ అని పెట్టుకుంటాం. ఆ విజిల్లు అంతకుముందు అతను సినిమా టైటిల్ కూడా విజిల్ అనేది ఉంటాం. ఆ విజిల్ పాపులారిటీ ప్లస్ అతను ఇచ్చిన వాగ్దానాలు కానీ అతని ఎజెండా కానీ అన్నీ చూసుకుని పబ్లిక్ ఎప్పుడైతే 85% ఆఫ్ ది ఓటింగ్ అంటే టాప్ మోస్ట్ ఓటింగ్ ఎప్పుడైతే జరుగుద్దో ఆ టాప్ మోస్ట్ ఓటింగ్ జరిగినప్పుడు డెఫినెట్గా అది యాంటీ ఎన్కంబరెన్స్ ఓట్ కింద కనపడుతుంది మనకి. అలాగే మనం వెస్ట్ బెంగాల్లో కూడా చూసుకుంటే టాప్ మోస్ట్ 95% పైన ఓటింగ్ జరిగింది. అది కూడా యాంటీ ఎన్కంబరెన్స్ ఓటింగ్ లాగా అక్కడ బీజేపీ రావటం, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ వెళ్ళిపోవటం, ఇక్కడ కూడా అదే ఇదిలో యాంటీ ఎన్కంబరెన్స్లో అంటే డిఎంకే అన్నా డిఎంకే దీని నుంచి ఒక కొత్త స్టార్ మళ్ళీ ఒక విజయ్ రావటం, విజయ్ని క్రిస్టియన్స్ కానీ మైనార్టీస్ కానీ వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా అన్ని వర్గాలు కూడా విజయ్ని ఓన్ చేసుకుంటాం. ఆ ఓన్ చేసుకున్న దాంతో స్టార్టింగే ఒక ప్రభంజనం. అలాంటి ప్రభంజనం చూసుకుంటే మనకు ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనకు ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ నుంచి రామారావు ఒక వేవ్ లాగా వచ్చి ఒక 82లో వచ్చి 83లో అతి తక్కువ అంటే 9 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రిగా ఎలా ప్రమాణ స్వీకారం చేశారో అలాగే విజయ్ గారు కూడా ఒక 2 ఏళ్ళ నుంచి పెట్టుకుని ఆయన ఎలక్షన్ ఎజెండా కూడా బ్రహ్మాండంగా నచ్చి ఇవాళ ఆయనకి పట్టం కట్టి వెరీ పర్టికులర్గా మెట్రో సిటీ ఓటర్స్ కానీ యూత్ ఓటర్స్ కానీ మైనారిటీ ఓటర్స్ కానీ క్రిస్టియన్ ఓటర్స్ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇట్లా అందరూ కూడా యునానిమస్గా ఇవాళ విజయ్ ఎలక్షన్ ఎజెండాని నమ్మి విజయ్ ఎంతో పర్ఫెక్ట్గా పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా అతని పరిపాలన పర్ఫెక్ట్గా ఉంటుందనే దగ్గర అంటే ఇప్పుడు కూడా అక్కడ డిఎంకే అన్నా డిఎంకే ఈ రెండిట్లోనే చేంజెస్గా ఉండే ఇదిలో ఒక మూడో కూటమి ఒక టీవీకే వచ్చి ఇలా ఇది చేయటం అనేది డెఫినెట్గా ప్రజల ఆకాంక్ష. ఆ ఓటింగ్ సరళి చూసిన ఎమ్మటేనే ఇది ఒక విజయ్ ప్రపంచం అని చెప్పి అంటే మనకి చాలామంది చెప్పారు కానీ ఒకటే వాళ్ళు మాత్రం విజయ్ ప్రభంజనం వేస్తుందని చెప్పారు. ఇవాళ ఆ ఒక్కళ్ళు ఎవరైతే చెప్పారో వాళ్ళదే వాళ్ళ ప్రభంజనం అయ్యింది. విజయ్కి ఆ నమ్మకం ఇదైంది. ప్లస్ ఇదే కాకుండా త్రిష గారు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఆవిడ పొద్దున్నే వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ తీసుకుని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కూడా ఇవాళ విజయ్ అనేవాడు
ఒక సీఎం పీట అనేది ఇష్టించే రేంజ్లో తను వెళ్ళటం అనేది ఆఫ్టర్ ఎన్టీ రామారావు 9 మంత్స్లో అయితే ఈయన 2 ఇయర్స్లో దాని తర్వాత ఒక స్టార్ అంటే మనకి ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటంటే ఎన్ని కోట్లు టర్న్ ఓవర్ ఎంత వచ్చింది ఏంటి అనే కంటే కూడా హయ్యెస్ట్ ఇమేజిబుల్ అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఈవెన్ అమెరికా కూడా రొనాల్డ్ రేగన్ గారు ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. సో సినిమా పవర్ ఏంటి అనేది అందరికీ అర్థమయ్యేటట్టుగా ఆ పవర్ అనేది చూపించడం జరిగింది. డెఫినెట్గా విజయ్ కూడా ఒక ఎన్టీ రామారావు ఆశయాలతో ఎన్టీ రామారావు స్టార్డంలో ఉండి ఎలా అద్భుతంగా చేశారో ఎంజీఆర్ గారు కానీ జయలలిత గారు కానీ లేకపోతే కరుణానిధి గారు కానీ వీళ్ళందరూ ఎలా చేశారో సినిమా వాళ్ళు వస్తే రాజకీయాల్లో ఇవాళ ఎన్టీ రామారావు మార్కు స్టిల్ ఇంకా ఇవాళ ఫెడరల్ ఫ్రంట్ అనేది ఇవాళ ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్తో పాటు భిన్న పార్టీలకు కలిపి గవర్నమెంట్ ఫెడరల్ ఫ్రంట్ అనేది స్థాపించింది ఎన్టీ రామారావు పాలసీస్ కానీ ఎన్టీ రామారావు స్కీమ్స్ కానీ అవన్నీ వాటికి కూడా ప్రతి చోట కూడా ఆచరణ ఇదిలో ఉండే. డెఫినెట్గా అదే ఇదిలో మళ్ళీ విజయ్ కూడా డెఫినెట్గా అత్యద్భుతమైన పాలన ఇచ్చి తమిళనాడు అంటే ఒరిజినల్గా మనకి ఇండస్ట్రీ చూసుకుంటే ఒక షోలాపూర్ కొల్హాపూర్ ముందు కలకటాలో పుట్టిన పూణే బాంబే అటు నుంచి మొదలెడితే మనకు చెన్నై వచ్చింది. చెన్నై మన ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫస్ట్ ఒక రకంగా సౌత్ ఇండస్ట్రీకి చెన్నై అని అనుకుంటే చెన్నై నుంచి ఎవరికాళ్ళం ఆంధ్రప్రదేశ్కి రావటం, తెలంగాణకు రావటం, కర్ణాటక, కేరళ ఇట్లా వెళ్ళటం జరిగింది. సో అందరికీ కూడా ఆ తమిళ్ కల్చరు తమిళ్ ఇదిలో అందరికీ అనుబంధం ఉన్న ఇదిలో డెఫినెట్గా విజయ్ కూడా ఒక అత్యద్భుతమైన సీఎంగా ఎన్టీ రామారావు పాలసీస్తో ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎన్టీ రామారావు గారి తర్వాత విజయ్ అనుకోవచ్చు సార్, ఎందుకంటే సొంతంగా పార్టీ పెట్టిన అతి తక్కువ టైంలోనే సీఎంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయ్ అనుకోవచ్చు. డెఫినెట్గా 100%. ఇప్పుడు ఎన్టీ రామారావు ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు ఏంటంటే అసలు మామూలు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఎప్పుడు కాంగ్రెస్ దాటితే ఇందిరా కాంగ్రెస్ అలా కంప్లీట్ ఒక ఇదిలో ఉన్నదాన్ని ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగుడు ఆత్మగౌరవం అనే నినాదంతో ఆ రోజున ఎన్టీ రామారావు పెట్టి 9 నెలల్లోనే ఆయన గవర్నమెంట్లోకి రావటం, ఆ రోజున ఈ పొత్తులు ఇవన్నీ కూడా ఆలోచించకుండా చేస్తాం. ఇవాళ విజయ్ కూడా అలాగే పొత్తులు ఇవన్నీ ఇది లేకుండా తను కూడా పార్టీ పెట్టి ఇవాళ పవర్లోకి వచ్చి అప్పుడు ఆయనేమో 9 నెలల్లో వచ్చారు, ఈయనేమో ఒక 2 ఏళ్లలో ఈయన రాగలిగారు. కాబట్టి డెఫినెట్గా ఎన్టీ రామారావు గారి ఆశయాలు ఇది ఏదైతే ఉన్నాయో ఎన్టీ రామారావు ఇవాళకు కూడా ఆయన మనకు 96లో అంటే 96 జనవరి కాబట్టి 95 అనుకుంటే అదొక 5 ఇదొక 26-31 ఏళ్ళు లేకపోయినా ఆయన పాలసీస్తోనే నడుస్తున్న ఇదిలో డెఫినెట్గా ఆయన ఆచరణలోనే మనకు తమిళనాడుకు చూసుకుంటే అటు జయలలిత గారు కానీ ఎంజీఆర్ గారు కానీ కరుణానిధి గారు కానీ వీళ్ళందరూ సినిమా వాళ్ళందరూ ఇప్పుడు కూడా ఒక రకమైన పబ్లిక్ స్కీమ్స్ కానీ పబ్లిక్ అవసరమైన దాంట్లో కూడా డైరెక్ట్గా అంటే ఏదో వేరే క్వార్టరీలాగా కాకుండా వీళ్ళు డైరెక్ట్ డీల్ చేసి ఎలా చేస్తారో అలాగే విజయ్ కూడా చేసి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విజయ్ గెలుపుకి త్రిషకి సంబంధం ఉందా? డెఫినెట్గా అంటే విజయ్ గెలుపు అంటే ప్రతి సినిమా వాడు విజయ్ గెలుపుడు ఇది సినిమా వాడి గెలుపుగా భావించిన దాంట్లో విజయ్తో పాటు త్రిష సినిమాలు యాక్ట్ చేసింది. విజయ్కి త్రిషకి ఉన్న అనుబంధంలో డెఫినెట్గా ఇవాళ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇవాళ కౌంటింగ్ జరుగుతుంటే విజయ్ ప్రభంజనంలాగా గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ ఆ దేవుడిని దగ్గరికి వెళ్ళటం, ఆ దేవుడి ఆశీస్సులతో ఇవాళ ఆ కోరిక నెరవేరటం ఇవన్నీ చూస్తూ ఉంటే డెఫినెట్గా ఒక సినిమా వాడు గెలిచారంటే ప్రతి సినిమా వాడికి పండగ కింద వెళ్తారు. అదే బేసికలీ సినిమా కుటుంబం. సో ఒక కుటుంబంలో మనిషి గెలిచారంటే ఆ కుటుంబంలో ఉన్న అందరు వ్యక్తులు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఆ హ్యాపీ ఫీల్ అవుతూ దాంతో ఒక మొక్కుగా కూడా ఇప్పుడు ఆవిడ వెళ్ళి ఒక ప్రార్థన చేసి ఆయన గెలిచి మళ్ళీ వస్తే నేనేమైనా ఇది చేస్తా అని చెప్పి అనుకున్న దాంట్లో కుటుంబంలో మనిషిని గెలిపించుకుంటానికి ఆవిడ తాపత్రయం అనేది క్లారిటీ కనబడుతుంది. సోషల్ మీడియాలో మన టాలీవుడ్కి సంబంధించిన హీరోస్ అటు చిరంజీవి గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యాన్స్ని ఓటు బ్యాంకింగ్ కింద మౌల్డ్ చేసుకోలేకపోయారు, అందులో ఫెయిల్ అయ్యారు. కానీ ఇక్కడ మాత్రం ఫ్యాన్స్ని ఓటు బ్యాంకింగ్ కింద మౌల్డ్ చేసుకోవడంలో విజయ్ సక్సెస్ అయ్యారు అనేది బాగా ట్రోల్ చేస్తున్నారు. అక్కడికి ఇక్కడికి ఏంటి సార్ డిఫరెన్స్? అంటే బేసికల్లీ ఇట్స్ ఏంటంటే యాంటీ ఎన్కంబరెన్స్. అంటే మీకు ఎప్పుడు తమిళనాడు రాజకీయాలలో నేను అదే చెప్తున్నా, జయలలిత గారు ఒక్కసారి మాత్రం కంటిన్యూగా సెకండ్ టర్మ్ కూడా గెలవటం జరిగింది. ఇప్పుడు కూడా ఈవెన్ స్టాలిన్ గారు ఇంకోసారి గెలిస్తే అది ఒక రికార్డు పరంగా ఉండేది. ఎప్పుడు చేంజ్ ఓవర్స్ అనేది అక్కడ అలవాటు. ఆ చేంజ్ ఓవర్స్ అలవాట్లో ఇప్పుడు డిఎంకే నుంచి ఇప్పుడు అన్నా డిఎంకేలో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ మాస్ లీడర్ లేడు.
సో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ మాస్ లీడర్ ఎవరు అని అనుకుంటే ఆల్టర్నేటివ్ కింద విజయ్ ఒక్కడే కనబడుతున్నాడు ఇవాళ. ఇవాళ విజయ్ అనే వాడు ప్రతి ఒక్కడు ఇప్పుడు ఇవాళ అతను సినిమా వస్తే రికార్డ్ కలెక్షన్స్, రికార్డ్ రెవెన్యూస్ అన్నీ జరుగుతూ ఉండేది. అతను జననాయకన్ కూడా రిలీజ్‌కి ఇదవ్వటం, రిలీజ్‌కి ఇబ్బందులు పడటం ఇలాంటియన్నీ ఎన్నో జరిగినాయి. జరిగిన దానితో యూత్ ఓటరు, ముస్లిం ఓటరు, మైనారిటీ ఓటరు, క్రిస్టియన్ ఓటరు లేకపోతే ప్రతి ఓటరు ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా మనకు ఆల్టర్‌నేటివ్ కింద ఎప్పుడు చూసినా ఈ 2 పార్టీల మధ్యలోనే ఎళ్తాంది. ఈళ్ళు కాకపోతే ఆళ్ళు, ఆళ్ళు కాకపోతే ఈళ్ళు కా అని కాకుండా ఒక కొత్త అవకాశం వచ్చినప్పుడు కొత్త వాడికి ఒక అవకాశం ఇచ్చి వాడేం చేయగలుగుతాడో మనం తెలుసుకుందాం అనే ఇదిలో అక్కడ ఒక వాక్యూమ్ ఉంది. ఆ వాక్యూమ్‌లో జరిగింది. అదే మనకొచ్చేటప్పటికి ఏందంటే తెలుగుదేశం ఆ వాక్యూమ్‌లోంచినే ఏర్పడింది. అంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం దీంట్లోకొచ్చింది. తర్వాత కాంగ్రెసు లేకపోతే ఇందిరా కాంగ్రెసు ఇట్టా ఉన్న ఆల్టర్‌నేటివ్స్ మధ్యలో వచ్చేటప్పటికి మన దగ్గరకొచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ కల్చర్. ఆ డిఫరెంట్ కల్చర్ యాంగిల్‌లో ఉంటుంది. ఇంకోటి ఇవాళ విజయ్ గెలుపులో ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోండి. రాజకీయంగా ఒక కులం, ఒక మతం, ఒక జాతి, ఒక ప్రాంతం అనుకుంటే ఏ పార్టీ కూడా సర్వైవ్ అవుతాం. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని ప్రాంతాల వారు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే అవుతుంది. సో ఎన్టీ రామారావుకి ఎప్పుడు కూడా ఆ ముద్రలో ఎప్పుడు ఆయన లేరు. ఎంజీఆర్ కూడా ఆ ముద్రలో ఎప్పుడూ లేరు. కరుణానిధి గారు కూడా ఎప్పుడు ఆ ముద్రలో లేరు. ఆ ముద్రలో లేరు కాబట్టి ఇదయింది. వాళ్ళ విజయ్‌లో కూడా ఆ ముద్ర పడలా. సో ఎప్పుడు ఆ ముద్రలకు దూరంగా అంటే ఒక ఒక కులమనో, ఒక ప్రాంతమనో కాకుండా అందరూ అనే జోన్‌లో ఎళ్ళగలిగితేనే కొట్టగలుగుతూ ఉంటుంది. ఇవాళ విజయ్ ఆ రకంగా అందరూ అనే దగ్గర అతను సక్సెస్ కొడతానికి మెయిన్ రీజన్ అయింది. సో అందుకని మన రాజకీయాలకి, అక్కడ రాజకీయాలకి చాలా తేడా ఉంటుంది. తమిళనాడు రాజకీయాలు, మన అంటే తమిళనాడులో మీరు చూసుకుంటే అసలు సెంట్రల్ గవర్నమెంట్ పార్టీస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, నేషనల్ పార్టీసు ఎంతకాలం అయింది? ఎప్పుడో ఎప్పుడో కాలం అంటే మ్యాక్సిమం డీఎంకే అన్న డీఎంకే లోకల్‌గానే అక్కడ ఇదవుతూ ఇవాళ ఇంకో లోకల్ పార్టీ టీవీకే. సో ఆళ్ళు లోకల్ పార్టీస్‌నే ఎన్నుకుంటారు తప్పితే ఇంకోటి కాదు. మళ్ళా మీకు ఇంకోటి చూడండి ఇప్పుడు గబుక్కుని అక్కడ ఎయిర్‌పోర్ట్ చూసుకోండి అన్నాదురై ఉంటుంది. లేతే ఎంజీఆర్ ఉంటుంది. లేతే కరుణానిధి ఉంటుంది. అలా ఉంటాయి. అంటే అక్కడ అక్కడ బస్ స్టాండ్‌లు పెట్టుకున్నా, అక్కడ ఏమన్నా పెట్టుకున్నా ఏదన్నా పేర్లు చూసుకుంటే ఆళ్ళ పేర్ల మీదే ఎళ్తారు. మనకొచ్చేటప్పటికి జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్ అంటాం, లేపోతే రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్ అంటాం, లేపోతే ఇంకోటి ఈ నేషనల్ లీడర్స్ యాంగిల్‌లో మనం వెళ్తాం. ఎప్పుడు కూడా లోకల్ ఇప్పుడు ఈవెన్ కర్ణాటక చూడండి కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్ అంటారు. ఆ కెంపెగౌడ ఆయన లోకల్ ఇదిలో 5లో ఉంటుంది. సో అందుకని అక్కడ ఆ ఉన్న రాజకీయాలు ఆ లోకల్ రాజకీయాల్లో లోకల్ పార్టీని అది చేసుకుంటూ ప్లస్ విజయ్ ఇప్పుడు అందరివాడు అని అనిపించుకోవటం మూలంగా అతను సక్సెస్ సాధించాడు. ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ కొందరివాడిగా ఉండకూడదు. అందరివాడిగానే ఉండాలి. ఆ అందరివాడిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు.